హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. ఓకే, టెట్ డిఎస్సి ఈవీఎస్ ఇంపార్టెంట్ బిట్స్ 3rd క్లాస్ టు 5th క్లాస్ పార్ట్ 3 వీడియో. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్ అండి. ఓకే, నిన్నటి వరకు మనకి 60 బిట్స్ కంప్లీట్ అయినాయి. ఈరోజు మనం 61వ ప్రశ్న, ఈ సిరీస్లో భాగంగా 61వ ప్రశ్న 61. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పక్షిని రాష్ట్ర పక్షిగా ప్రకటించింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పక్షిని రాష్ట్ర పక్షిగా ప్రకటించింది? దీనికి జవాబు వచ్చేసి పాలపిట్ట. పాలపిట్ట అండి. ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పక్షిని రాష్ట్ర పక్షిగా ప్రకటించింది? పాలపిట్ట దీని జవాబు. ఓకే, 62వ ప్రశ్న 62. ఒక చీమ, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ఒక చీమ తన బరువు కంటే సుమారు ఎన్ని రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది? ఒక చీమ తన బరువు కంటే సుమారు ఎన్ని రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది? ఓకే, దీని జవాబు వచ్చేసి సుమారు 50 రెట్లు. సుమారు 50 రెట్లు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 63. 63వ ప్రశ్న, సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు ఏవి అనేటువంటి ప్రశ్న రావచ్చు. సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు ఏవి అంటే దీని జవాబు వచ్చేసి చీమలు. ఓకే, 64వ ప్రశ్న, వాతావరణంలో మార్పులకు కారణమవుతున్న వాయువులు ఏవి? వాతావరణంలో మార్పులకు కారణమవుతున్న వాయువులు ఏవి? దీని జవాబు వచ్చేసి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్. ఓకే, 64వ ప్రశ్న ఇది. వాతావరణంలో మార్పులకు కారణమవుతున్న వాయువులు ఏవి అంటే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఓకే, నెక్స్ట్ 65వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 65. 65వ ప్రశ్న, జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్న వాయువులు ఏవి? జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్న వాయువులు ఏవి? కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండి. కార్బన్ మోనాక్సైడ్. ఓకే, 65వ ప్రశ్న ఇది. జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్న వాయువులు ఏవి? కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 66వ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది? 66వ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది? దీని జవాబు వచ్చేసి రఫ్లీషియా. ఓకే, 66. 66వ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది? దీని జవాబు వచ్చేసి రఫ్లీషియా. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 67వ ప్రశ్న, రఫ్లీషియా ఎన్ని మీటర్ల వ్యాసంతో ఎన్ని కిలోమీటర్ల బరువుతో ఉంటుంది? ఇది కూడా రావచ్చు. ఓకే, రఫ్లీషియా ఎన్ని మీటర్ల వ్యాసంతో ఎన్ని కిలోల బరువుతో ఉంటుంది? దీని జవాబు వచ్చేసి 1 మీటర్ వ్యాసంతో, 1 మీటర్ వ్యాసంతో, అదేవిధంగా 4 కిలోల బరువుతో ఉంటుంది. 4 కిలోల బరువుతో ఉంటుంది ఫ్రెండ్స్, బరువుతో ఉంటుంది. మరోసారి చదువుతున్నాను బిడ్డది. 67. రఫ్లీషియా ఎన్ని మీటర్ల వ్యాసంతో ఎన్ని కిలోల బరువుతో ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం 1 మీటర్ వ్యాసంతో 4 కిలోల బరువుతో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 68వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ 68. రఫ్లీషియా
పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఇది ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది? రఫ్లీషియా పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఇది ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది? సుమారుగా 2 కిలోమీటర్ల దూరం వరకు వస్తుందండి. దీని జవాబు వచ్చేసి 2 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఆ వాసన అనేది 2 కిలోమీటర్ల వరకు రావటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, 69వ ప్రశ్న. పూల నుండి ఆహారాన్ని తీసుకునేవి ఏవి? పూల నుండి ఆహారాన్ని తీసుకునేవి ఏవి? దీని జవాబు వచ్చేసి సీతాకోక చిలుకలు, సీతాకోక చిలుకలు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తేనెటీగలు, అదేవిధంగా తుమ్మెదలు, తుమ్మెదలు. ఓకే, 69th క్వశ్చన్ మరొకసారి చదువుతున్నాను. పూల నుండి ఆహారాన్ని తీసుకునేవి ఏవి? దీని జవాబు వచ్చేసి సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు. ఓకే, 70వ ప్రశ్న, 17th క్వశ్చన్, 70వది. పూలు కాయలుగా మారటానికి ఏ కీటకాలు తోడ్పడతాయి? పూలు కాయలుగా మారటానికి ఏ కీటకాలు తోడ్పడతాయి? 17th క్వశ్చన్, 70వ ప్రశ్న ఇది. ఓకే, పూలు కాయలుగా మారటానికి ఏ కీటకాలు తోడ్పడతాయి? దీని జవాబు వచ్చేసి సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, తుమ్మెదలు. ఓకే, 71వ ప్రశ్న. ఏ మొక్కలు చాలా విత్తనాలను ఇస్తాయి? ఏ మొక్కలు చాలా విత్తనాలను ఇస్తాయి? జొన్న. దీని జవాబు వచ్చేసి జొన్న, మొక్కజొన్న, జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా దానిమ్మ, దానిమ్మ. మరొకసారి వినిపిస్తున్నాను. 71వ ప్రశ్న. ఏ మొక్కలు చాలా విత్తనాలను ఇస్తాయి? జొన్న, మొక్కజొన్న, దానిమ్మ అండి. ఓకే, నెక్స్ట్ 72వ ప్రశ్న, 72. యాపిల్, చిక్కుడు వంటి మొక్కలు ఎన్ని విత్తనాలు కలిగి ఉంటాయి? యాపిల్, చిక్కుడు వంటి మొక్కలు ఎన్ని విత్తనాలు కలిగి ఉంటాయి? 4, 6 విత్తనాలు కలిగి ఉంటాయండి. 4, 6 విత్తనాలు కలిగి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, యాపిల్, చిక్కుడు వంటి మొక్కలు ఎన్ని విత్తనాలు కలిగి ఉంటాయి? 4, 6 విత్తనాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ 73వ ప్రశ్న. రైతు మిత్రుడు అని దేనిని అంటారు? రైతు మిత్రుడు అని దేనిని అంటారు? వానపామును అంటారు. వానపాము. ఓకే, నెక్స్ట్ 74వ ప్రశ్న. ఏ మొక్కను వయ్యారి భామ అంటారు? ఏ మొక్కను వయ్యారి భామ అంటారు? పార్థీనియం, పార్థీనియం. ఓకే, ఏ మొక్కను వయ్యారి భామ అంటారు? పార్థీనియం మొక్కను వయ్యారి భామ అంటారండి. ఓకే, 75వ ప్రశ్న. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు, అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరిన మొక్క ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 75వ ప్రశ్న. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరిన మొక్క ఏది? 75. పార్థీనియం మొక్క అండి. పార్థీనియం. ఇలా కూడా అడగొచ్చు. పార్థీనియం అనేటువంటి మొక్క ఏ దేశం నుంచి మనం వచ్చింది అనేటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉంది. అమెరికా. దాని జవాబు వచ్చేసి అమెరికా. ఓకే, నెక్స్ట్ 76వ ప్రశ్న. రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరిగే మొక్క ఏది? రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరిగే మొక్క ఏది? 76వ ప్రశ్న. పార్థీనియం. పార్థీనియం.
ఓకే, 77వ ప్రశ్న. ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న కలుపు మొక్క ఏది? ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న కలుపు మొక్క ఏది? పార్థీనియం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 78 క్వశ్చన్. పార్థీనియం కలుపు మొక్క పుప్పొడి వల్ల ఏ వ్యాధులు వస్తున్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, పార్థీనియం కలుపు మొక్క పుప్పొడి వల్ల ఏ వ్యాధులు వస్తున్నాయి? 78వ ప్రశ్న ఇది. దీని జవాబు వచ్చేసి ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, అదేవిధంగా కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు కూడా వస్తాయండి. కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ 78వ ప్రశ్న కూడా. పార్థీనియం కలుపు మొక్క పుప్పొడి వల్ల ఏ వ్యాధులు వస్తున్నాయి? ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 79వ ప్రశ్న. గింజలు గాలికి కొట్టుకుపోవటం వలన అవి చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చోట పడి అక్కడ మొలకెత్తి పెరుగుతాయి. వీటికి ఉదాహరణ ఒకటి చెప్పండి అనేటువంటి ప్రశ్న రావచ్చు ఫ్రెండ్స్. ఒక స్టేట్మెంట్ ఇలా ఇచ్చి మరి దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి అనేటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. ఒక గింజలు గాలికి కొట్టుకుపోవటం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చోట పడి అక్కడ మొలకెత్తి పెరుగుతాయి. దీనికి ఉదాహరణ ఏమిటి అనేటువంటి ప్రశ్న రావచ్చు. 79వ ప్రశ్న ఇది. జిల్లేడు. జిల్లేడు, జిల్లేడు చెట్టు. ఓకే, 80వ ప్రశ్న. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క ఏది? ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క ఏది? కాక్టస్. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క ఏది అంటే కాక్టస్ అండి. డైరెక్ట్ ఆన్సర్ అది. ఓకే, 81వ ప్రశ్న. చిన్నపాటి కుండల్లో పెరిగే వృక్షాలు ఏవి? చిన్నపాటి కుండీల్లో పెరిగే వృక్షాలు ఏంటి? కుండీలు, చిన్నపాటి కుండీల్లో కూడా పెరుగుతుంటాయి. చిన్నపాటి కుండీల్లో పెరిగే వృక్షాలు ఏవి అనేటువంటి ప్రశ్న రావచ్చు. బోన్సాయ్ వృక్షాలు. కుండీల్లో బోన్సాయ్ వృక్షాలు. ఓకే, 82వ ప్రశ్న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ 82వది. దిక్కులకి సంబంధించినటువంటి బిట్స్ ఇవి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో స్టడీస్ పర్పస్లో కూడా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, 82వ ప్రశ్నకి దిక్కులు మూలల గురించి మీకు చెప్పిన తర్వాత 82వ ప్రశ్న మరి రాస్తాను ఫ్రెండ్స్. ఓకే, మనకి ఎప్పుడైనా సరే పటంని గీసేటప్పుడు పై భాగాన్ని ఉత్తరం అంటాం, ఉత్తరం. అదేవిధంగా కింది భాగాన్ని దక్షిణం అంటాం. ఇది తూర్పు. కుడివైపు భాగాన్ని తూర్పు అంటాం, ఎడమవైపు భాగాన్ని పడమర అంటాం. ఓకే, అదేవిధంగా మరి కంపల్సరిగా ఇక్కడ ఉత్తరం తూర్పు మధ్య ఈశాన్యం అనేటువంటిది ఉంటుంది. ఈశాన్య దిక్కు, ఈశాన్య మూల అంటాం, ఈశాన్యం. అదేవిధంగా ఇక్కడ మరి ఆగ్నేయం, ఆగ్నేయం, నైరుతి, నైరుతి, వాయువ్యం. టెట్ డిఎస్సిలో కంపల్సరీగా ఒక బిట్ గ్యారంటీగా వచ్చేటువంటి ఏరియా అండి ఇది. ఓకే, ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, ఇది మరి 4th క్లాసు పరిసరాల విజ్ఞానం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కంపల్సరీగా దీంట్లోనే ఉంది. ఓకే, కంపల్సరీగా బిట్ రావడానికి స్కోప్ ఉందండి. ఓకే, పేపర్ 1 వాళ్ళకి కావచ్చు, పేపర్ 2 వాళ్ళకు కూడా స్కోప్ ఉంది రావడానికి. ఓకే, దిక్కులు మూలలు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర వీటిని దిక్కులు అంటారు. అదేవిధంగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం వీటిని మూలలు అంటారు. ఓకే, మరి ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అనేటువంటిది మనం చూసినప్పుడు 82వ ప్రశ్న మనం చూద్దాం. తూర్పు దక్షిణాల మధ్య మూల ఏమిటి? తూర్పు దక్షిణాల మధ్య మూల ఏమిటి? తూర్పు చూడండి, తూర్పు
దక్షిణాల మధ్య మూల ఏముంది? ఆగ్నేయం ఉంది ఫ్రెండ్స్. తూర్పు దక్షిణ మధ్య ఏ మూల ఉందండి? ఆగ్నేయం. ఆగ్నేయం. నెక్స్ట్ 83వ ప్రశ్న. దక్షిణం పడమరల మధ్య మూల ఏంటి? దక్షిణం పడమరల మధ్య మూల ఏంటి? దక్షిణం ఇదిగోండి చూడండి, దక్షిణం పడమరల మధ్య నైరుతి ఉంది ఫ్రెండ్స్. ఓకే, నైరుతి అనేటువంటిది దీని సమాధానం. కంపల్సరీగా ఇలా అడిగినప్పుడు కంపల్సరీ మీరు అది గీసుకొని మరి ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మార్క్ బోర్డు లేకపోతే. ఓకే, పడమర ఉత్తరంల మధ్య ఏ మూల ఉంది? పడమర ఉత్తరం మధ్య వాయువ్యం ఉంటుంది. వాయువ్యం చూడండి, పడమర ఉత్తరం మధ్య వాయువ్యం అనేటువంటిది ఉంది. వాయువ్యం. ఓకే, 85th క్వశ్చన్. ఉత్తరం తూర్పుల మధ్య ఉన్న మూల ఏంటి? ఉత్తరం తూర్పుల మధ్య ఉన్నటువంటి మూల ఏంటంటే ఈశాన్యం అండి. ఈశాన్యం. ఓకే, ఈశాన్యం. 85వది ఈశాన్యం. ఓకే, నెక్స్ట్ 82 వచ్చేసి మనకి ఆగ్నేయం, 83 నైరుతి, 84 వాయువ్యం, 85 ఈశాన్యం. ఓకే, 86వ ప్రశ్న మనం చూద్దాం. ఇక తెలంగాణలో ప్రవహిస్తున్న ముఖ్యమైన నదులు ఏంటి అనేటువంటిది మనకి 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. మరి ఇక్కడ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవీఎస్ సంబంధించినటువంటి బిట్స్ ఇవి. అలానే హయ్యర్ స్టడీస్లో మరి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కాదు ఇక్కడ కావాల్సింది. వీళ్ళు ప్రైమరీగా ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారనేటువంటిది మనం చెప్పొచ్చు. టెట్ డిఎస్సీలలో కంపల్సరీగా టెక్స్ట్ బుక్సే మనకి ఇక్కడ ప్రామాణికం. కాబట్టి హైయర్ స్టడీస్ సంబంధించినటువంటి బిట్స్ మనకు అవసరం లేదు. ఓకే, 86వ ప్రశ్న. తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు ఏమున్నాయి అనేటువంటిది 4th క్లాస్ టెక్స్ట్ బుక్ చూసినట్టయితే గోదావరి, కృష్ణ, తుంగభద్ర. దీని సమాధానం గోదావరి, కృష్ణ, తుంగభద్ర. తుంగభద్ర. ఓన్లీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్ అండి. టెక్స్ట్ బుక్లో ఏ వస్తుంటాయి కాబట్టి ఎగ్జామ్స్కి కంపల్సరీగా వీటినే మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, తెలంగాణలో అడవులు విస్తరించి ఉన్నటువంటి జిల్లాలు ఏంటి? పాత జిల్లాలు చెప్తున్నాను నేను, మీరు కొత్త జిల్లాలు చూసుకోవచ్చు తర్వాత. ఓకే, అసలు తెలంగాణలో అడవులు విస్తరించి ఉన్నటువంటి జిల్లాలు ఏంటి? పాత జిల్లాల ప్రకారం, పాత 10 జిల్లాల ప్రకారం ఇంపార్టెంట్ మనకి. వాటి నుంచి డివైడ్ చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది. అది పెద్ద సమస్య కాదు. 87వ ప్రశ్న. తెలంగాణలో అడవులు విస్తరించి ఉన్నటువంటి జిల్లాలు ఏంటి? దీని జవాబు వచ్చేసి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. అంటే ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇవన్నీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వచ్చేటువంటి జిల్లాలు. ప్రస్తుతం కాకపోతే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కిందకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను చెప్పాను. ఓకే, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్లో మరి బొగ్గుగల్లు కూడా ఉండటం అనేటువంటిది జరిగింది. ఓకే, కంపల్సరీగా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 88వ ప్రశ్న. ఓకే, తెలంగాణలో పండే పంటలు ఏంటి? తెలంగాణలో ఎన్నో రకాలైనటువంటి పంటలు పండవచ్చు, కానీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మనం చదవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా చదువుకోవటం వల్ల ఏమైందంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మనకి ఏ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి అనేటువంటిది, లేకపోతే ఏ జిల్లాలో ఉన్నాయి విస్తరించి ఉన్నటువంటిది జనరల్ నాలెడ్జ్లో కూడా ఇంపార్టెంట్గా ఉంటున్నాయి. కాబట్టి మరి వాటిని ఆ విధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది అభ్యర్థి. ఓకే, తెలంగాణలో పండేటువంటి పంటలు ఏంటి? వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు. తెలంగాణలో పండే పంటలు ఏంటి? వరి, జొన్న, అదేవిధంగా మొక్కజొన్న, అదేవిధంగా చెరకు పంట కూడా బాగానే మనకి ఉంటుంది. ఓకే, తెలంగాణలో చెరకు కూడా ఫేమస్ ఏనండి. ఓకే, వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు అనేటువంటి పంటలు ఎక్కువగా పండుతాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 89వ ప్రశ్న. భూములకు సంబంధించినటువంటి విషయం ఇది. పహణి అయిందా, భూమి రికార్డులకు ఎక్కిందా, పహణిలోకి ఎక్కించండి అనేటువంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్కి మన వాళ్ళు అందరూ తిరుగుతుంటారు. పహణికి గల మరొక పేరు ఏంటి అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్.
మీరు భూమి ఉన్నట్లయితే కంపల్సరిగా మనకి ఆ రిజిస్టర్లో వాటిలో మీ పేరు ఉంటుంది, కానీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా బిట్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా అని మనం చెప్పొచ్చు. పహణి గల మరొక పేరు ఏంటి? 89వ ప్రశ్న అడంగల్. అడంగల్ అంటారండి, అడంగల్. పహణి గల మరొక పేరు అడంగల్ అంటారు. ఓకే, నెక్స్ట్ 90వ ప్రశ్న. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవీఎస్ కంటెంట్ పర్పస్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. వీటి నుంచే టెట్ పేపర్ 1 కంపల్సరిగా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్ కావటం వల్ల. ఓకే, 90వ ప్రశ్న ఏంటి అనేటువంటిది చూద్దాం. గ్రామ పంచాయతీ స్థాయిలో వివిధ అధికారులు చేసే పనులు ఎన్ని రకాలు అనేటువంటిది కూడా అడగొచ్చండి. గ్రామ పంచాయతీ స్థాయిలో వివిధ అధికారులు చేసే పనులు ఎన్ని రకాలు అనేటువంటి ప్రశ్నకు సమాధానం 12 రకాలు ఫ్రెండ్స్, 12 రకాలు. టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. ఓకే, 12 రకాలు. అసలు ఆ 12 రకాలు ఏంటి అనేటువంటిది మనం చూసినప్పుడు ఫస్ట్ పంటల వివరాలు నమోదు చేయటం, రెండోది ఇంటి పన్ను వసూలు చేయటం, అదేవిధంగా వీధి లైట్లు ఏర్పాట్లు, అదేవిధంగా భూమి వివరాలు నిర్వహణ, అదేవిధంగా జనన మరణాల నమోదు, రెవెన్యూ కార్యాలయ పనులకు బాధ్యత వహించడం, నల్ల లేదా కుళాయి బిల్లు వసూలు చేయడం, ఉత్తరాలు అందించడం, పాఠశాల నిర్వహణ, మురికి కాలవల శుభ్రత, టీకాలు, మందులు ఇవ్వటం. ఇవన్నీ కూడా 12 రకాల పనులు మరి గ్రామ పంచాయతీ స్థాయిలో వివిధ అధికారులు చేసేటువంటి పనులుగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి బిట్సే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్కి బిట్స్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. ఓకే, మరి తెలంగాణ మూమెంట్కి సంబంధించి కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, అనేక రకాలైనటువంటి బిట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.